ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవా, సర్వాంతర్యామి, సర్వాధికారి, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. గొప్ప దేవా, ఇచ్చిన ఈ నూతన దినంనకై స్తోత్రాలు దేవా. ఈ ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు తండ్రి మాకు తోడై ఉండండి యేసయ్య. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా దేవా మీరే మా ముందు ఉండి నడిపించండి. క్షేమకరముగా ప్రభువా మేము చేసే పనుల్లో, ప్రయత్నాల్లో తోడై ఉండి నడిపించండి తండ్రి. పరిశుద్ధుడవైన గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. యేసయ్య గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. అవును యేసయ్య, ఈ రోజులలో తండ్రి మేము ఎన్నో అవమానాల చేత, ఎన్నో హింసల చేత, ఎన్నో బాధల చేత ముందుకు వెళ్ళుచున్నాము తండ్రి. మా అవమానాలను కొట్టివేసి రెట్టింపు ఘనతనివ్వగలిగిన గొప్ప దేవుడవుగా మాకున్నారు తండ్రి యేసయ్య. ఆ రోజు దేవా మీరు ఇశ్రాయేలును ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు వారు పొందారు. కానీ తండ్రి వారిని ఆ బంధకములలో నుండి విడిపించి రెండంతలుగా మీరు మేలు చేశారు తండ్రి యేసయ్య. ఈరోజు దేవా మేము ఏ అవమానము గుండా వెళ్ళుచున్నామో, ఏ ఇబ్బందుల ఇరుకుల గుండా వెళ్ళుచున్నామో తండ్రి, ఏ దుఃఖంలో ముందుకు వెళ్ళుచున్నామో సమస్తము మీకు తెలుసు తండ్రి. మా అవమానాలను కొట్టివేసి ఘనతనొందించే గొప్ప దేవుడవు ఉన్నావు తండ్రి. స్తోత్రాలు యేసయ్య. దిగులు పడకండి, మీ అవమానము వెనుకాల రెట్టింపు ఆశీర్వాదాలు దయచేస్తానని మాట్లాడుచున్నావు తండ్రి. స్తోత్రాలు దేవా. నీ చిత్తానుసారంగా మేము ప్రార్థించినట్లయితే తండ్రి మా అవమానముకు బదులుగా ఘనతనిచ్చే దేవుడవుగా మాకున్నారు. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ విధమైన అవమానాల చేత, ఏ విధమైన ఇరుకు ఇబ్బందుల చేత దుఃఖంలో ఉన్నారో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి, ఓదార్చండి, వారి సమస్యల నుంచి విడిపించండి తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి దేవా. ఆ రోజు మీరు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా యేసయ్య ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, లేవనెత్తండి యేసయ్య. ప్రేమ కలిగిన గొప్ప దేవ, గర్భఫలము లేని ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భఫలం లేకుంటే ఎంత అవమానకరమో, ఎంత హీనంగా చూస్తారో తండ్రి మీకు తెలుసు కనుక వారికి చక్కటి బహుమానాలను దయచేయండి దేవా. అలాగే పెళ్లి కాని యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారికి సాటి అయిన సహాయమును దయచేయమని, మీ నామములో ఘనముగా వివాహము జరుగులాగున సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. గొప్ప దేవా. అలాగే దేవా, భార్య భర్తల మధ్య గొడవలు, కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఒకరినొకరు అర్థం చేసుకుని, క్షమించుకొని ప్రభా ప్రేమ కలిగి జీవించలాగిన సహాయం చేయండి తండ్రి. అలాగే బంధుమిత్రుల మధ్య, రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవలు, కలహాలను తొలగించి శాంతి సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. తండ్రి ఈ రోజులలో ప్రభా మీరంటే ఎరుగని జనమే ఎక్కువవుచుంది కనుక తండ్రి మేము నీ యందు ప్రార్థనలో విశ్వాసము కలిగి నిరీక్షణతో ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి, వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. మీ పరిచర్య మరింతగా విస్తరించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే భారతదేశంను జ్ఞాపకం చేసుకోండి
తోడై ఉండండి. తెలంగాణ రాష్ట్రంను జ్ఞాపకం చేసుకోండి, అలాగే ఆంధ్రను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ చిత్తానుసారమైన పరిపాలన చేయుటకు అధికారులకు మీ తెలివిని దయచేయండి, మీ జ్ఞానమును అనుగ్రహించండి. ప్రజలందరికీ ప్రేమ సంతోషము పంచలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దినమంతయు యేసయ్యా మాకు తోడై ఉండండి. మరలా సాయంకాలము నీ సన్నిధిలో మీ పాదాల చెంత చేరేంత వరకు మీ కృపా కాపుదల మా అందరికీ దయచేయమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.